ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. శివరాం అన్నయ్యకి నీ మీద కోపం తగ్గాలంటే జరిగింది చెప్పు. ఈ ప్రమిళారాణి ఎలా బెదిరించిందో, ఎలా అడ్డు పెట్టుకుందో చెప్పు. నాకన్నా రఘు అన్నయ్య కన్నా నీకే శివరాం అన్నయ్య అంటే ప్రేమ. ఎవరాయనకి వ్యతిరేకంగా మాట్లాడినా నువ్వెప్పుడు మాట్లాడలేదు. నువ్వు చెప్పింది ఆయన వింటాడు, విని క్షమిస్తాడు. నిజానికి నువ్వు చేసింది క్షమించరా నేరం. కానీ ఏం చేస్తాం? రక్తం పంచుకు పుట్టాం కదా. తిట్టుకోగలం, కొట్టుకోగలం, చంపుకోలేం కదా. ఏంటి బెల్లం కొట్టిన రాయిలో కూర్చున్నావు? పద వెళ్దాం. అతను రాడు. తనకి మీ ఇంటికి రావడం ఇష్టం లేదు. చెప్పు కళ్యాణ్, ఎందుకు నువ్వు మాతో చేతులు కలిపావో నిజం చెప్పు. ఎందుకు మా పక్షాన చేరావో చెప్పు. వీళ్ళ సంగతి వదిలి ముందు నువ్వు ఇంటికి పద, అక్కడ చూసుకుందాం. రాడు అని చెప్తున్నాను కదా. ఎందుకంటే ఇక్కడ తనకి కావలసినవి అన్నీ ఉన్నాయి, ప్రొటెక్షన్తో సహా. అందుకే రాడు. వాళ్ళ సంగతి వదిలే కళ్యాణ్, ముందు నువ్వు వస్తావా రావా? పద కళ్యాణ్. ఏయ్, నేను వద్దు అనుకుంటే నిన్ను కూడా ఇంట్లో నుంచి బయటికి పోనివ్వను. మా వాళ్ళకి చెప్పి మీ ఇద్దరిని ఫినిష్ చేయిస్తా. నా కవతల నామినేషన్కి టైం అవుతుంది. అవును మేడం, నామినేషన్కి టైం అయిపోతుంది. మేము ఉన్నాం కదా మేడం, మీరు వెళ్ళి నామినేషన్ వేసిరండి. రాకీ, వీళ్ళిద్దరిని ఇక్కడే జాగ్రత్తగా చూసుకోండి. అలాగే మమ్మీ. నేను నామినేషన్ వేసొచ్చాక వీళ్ళిద్దరి సంగతి చెప్తాను. పద కృష్ణ తీర్థ. నేనిచ్చింది టీవీలో ప్రసారం చేస్తున్నారు కదా, మంచిది. మీరు ఆ పని మీదే ఉండండి. మీ పర్సు మీకు అంతుంది. ప్రమిళారాణి, నీకెప్పుడో చెప్పాను, శివరాం జోలికి వస్తే బూడిదైపోతావని. విన్నావా? వినవు. ఎందుకు వింటావు? నీకు ఎంపీ పదవి పోయే కాలం వస్తే పాపం నువ్వు మాత్రం ఏం చేస్తావు? ప్రమిళారాణి ఎంపీ. ఇక నీ పేరు చివర ఎంపీ అనే తోక ఉండదు. కత్తిరించేశా కదా. మనకెందుకురా వాళ్లతో? ఏంటమ్మా, ఎవరి గురించి అంటున్నావు? అదేరా, ఆ ప్రమీలారాణితో గొడవ ఎందుకని. నేనేం గొడవ పెట్టుకోలేదు. ఆ ప్రమీలారాణి నాతో కయ్యానికి కాలు దూవుతోంది. నేనెవరి జోలికి వెళ్ళను. అలాంటిది నా జోలికి వస్తే మాత్రం ఊరుకుంటానా? ఆవిడ రాజకీయ నాయకురాలు కదరా. అయితే వాళ్లతో గొడవలు మంచిది కాదురా. అదంతా ఆ కాలం. ఇప్పుడు కాలం మారిందమ్మా. ఇప్పుడు ఫోన్లు రాజ్యం వెళ్తున్నాయి. క్షణాల్లో ఎంత గొప్ప వాళ్ళ రహస్యాలైనా బయటికి తెస్తుంది. వాళ్ళ బతుకులు బజార్లోకి లాగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. అది కాదురా, ఐశ్వర్యని కిడ్నాప్ చేయించింది ఆ ప్రమీలారాణి అంటున్నావు కదా. అభి, జనని, విక్రమ్ ఎలాగోలా ఐశ్వర్యని కాపాడి తీసుకొచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఆవిడతో గొడవలు పెట్టుకుంటే ఇంకెవర్ని ఏం చేస్తుందోరా. అసలే మన ఇంటి పరిస్థితులు బాగోలేదు. అందుకే ఆవిడతో వైరం వద్దురా. బా, నీకు తెలీదులేమ్మా, ఊరుకో. చెప్పేది కాస్త అర్థం చేసుకోరా. అమ్మా, ఇప్పుడు నేను వెనకడుగు వేస్తే ఆ ప్రమీలారాణి నాతో ఇంకా ఆడుకుంటుంది. ఆవిడ గారు ఆట ఒక్కసారి కట్టిస్తే ఇక నా జోలికే రాదు. అయినా గోగినేని శివరాం తల్లివి, నువ్వు భయపడ్డావేంటి? నా మాట వినరా. నేను చూసుకుంటాను కదా, నువ్వు దాని గురించి ఆలోచించుకో. ఏంటమ్మా, ఏం కావాలి మీకు? మేడం నామినేషన్ వేయడానికి వెళ్తున్నారు. మేడంతో మాట్లాడాలంటే వెయిట్ చేయండి. ఏంటి
మీ ఫ్యామిలీ మొత్తం వరుస పెట్టి తిరుగుతున్నారు. అయినా మిమ్మల్ని పరామర్శించే టైం నాకు లేదు, కానీ వెళ్ళండి. అంత అర్జెంట్ అయితే నామినేషన్ వేసొచ్చాక కలుద్దాం. మీరు నామినేషన్ వేయడం కోసమే కదా వెళ్తున్నారు? నామినేషన్ వేయడానికి ఇంకా చాలా టైం ఉంది మేడం. ఎస్ఐ గారు, మీరు చెప్పండి. ప్రమీలారాణి గారు, మీ మీద కంప్లైంట్ ఇచ్చారు. ఎవరు? ఎవరో ఇస్తే నేనెందుకు వస్తాను మేడం? నేనే. మీరు మా శివరాం గారి కూతురు ఐశ్వర్యాన్ని కిడ్నాప్ చేశారు. మా బావగారైన కళ్యాణ్ని బెదిరించి బలవంతంగా శివరాం మీద వ్యతిరేకంగా చెప్పించాలని ఎఫ్ఐఆర్లో ఆరోపించాను. మీ మీద కేసు పెట్టాను. మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాం. నువ్వు ఊహల్లో బతుకుతున్నావు. పిచ్చి సినిమాలు ఎక్కువగా చూస్తావనుకుంటా. రకరకాల కేసులు పెట్టి నన్ను ఇరికించాలని చూస్తున్నావు. ఎస్ఐ గారు, ఇదంతా ఈ ఫ్యామిలీకి అలవాటే. అప్పుడు శివరాము, ఇప్పుడు ఈవిడ గారు. ఇదంతా పబ్లిసిటీ స్టంట్. మేడం, మేము సాధారణంగా బతికేవాళ్ళం. మీరు జనం మధ్యలో జనం వల్ల బతికేవారు. మీరు మంచి వాళ్ళని ముసుగు వేసుకోవడం కోసం మా ఫ్యామిలీని టార్గెట్ చేశారు. ఆ జనం మెప్పు పొందారు. మిసెస్ జనని, నువ్వు కొంచెం సంభాళించుకొని మాట్లాడితే మంచిది. ఇక్కడ ఎవరు మేకవన్నె పులులు లేరు. మీ బావగారు పెద్ద తోడేలు. దాన్ని సమర్థించుకోవడానికి నువ్వొచ్చావిప్పుడు. నేను మీతో వాదించడానికో గొడవ పెట్టుకోవడానికో రాలేదు. మీరు చేసిన తప్పుకి శిక్ష వేయించడానికి కంప్లైంట్ ఇచ్చి పోలీసులను తీసుకొని వచ్చాను. నాకు కిడ్నాప్ చేయించాల్సిన అవసరం ఏంటి? మీ రాజకీయ లబ్ధి కోసం. అంతకు మించి ఇంకేముంటుంది? చూడు, అంత అవసరం నాకు లేదు. నేనేమి ఫేమస్ కానీ పరపతి లేని పొలిటీషియన్ని కాదు. 2 సార్లు ఎమ్మెల్యేగా, 1 సారి ఎంపీగా గెలిచిన దాన్ని. 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం నాది. ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయాల్సిన అవసరం నాకు లేదు. కానీ మీరు కిడ్నాప్ చేయించారన్నది నిజం. అది అబద్ధం. అంత అవసరం నాకు లేదు. అయితే మా బావగారు మీ దగ్గర ఉన్నారు. ఎస్ఐ గారు, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఓకే మేడం. నువ్వు మరీ ఎక్కువ చేస్తున్నావు. ఎవరితో పెట్టుకున్నావో తెలుసా? మిస్టర్, ఆల్రెడీ ఒకసారి దెబ్బలు తిన్నావు. ఈ వార్నింగ్ ఎవరికైనా ఇచ్చుకో, నా దగ్గర కాదు. ఎస్ఐ గారు, ఆ రూమ్కి వెళ్దాం పదండి. మమ్మీ, ఎస్ఐ గారు, పైన వెళ్ళి చూద్దాం. ఎంపీ గారు, ఏంటిది? కళ్యాణ్ మా ఇంటి గెస్ట్, అందుకే అతన్ని రూమ్లో ఉంచాం. ఇంటికి ఎంతమంది వస్తే అంతమందిని బంధిస్తారా? ఎస్ఐ గారు, ఇంతకు మించి ఏం సాక్ష్యం కావాలి? అరెస్ట్ చేయండి వీళ్ళని. మేడం, ఏంటిదంతా? ఎందుకు వాళ్ళని రూమ్లో ఉంచారు? పైగా మీ మనుషుల్ని కాపలా పెట్టారు. వాడు నా ఇంటికొచ్చి గొడవ పెట్టబోతే మా వాళ్ళు కొట్టలేదు, వార్నింగ్ ఇచ్చారంతే. అబద్ధం. మా అన్నయ్యని ఇక్కడ బలవంతంగా బంధించారు. అలా కనిపిస్తుందా ఇన్స్పెక్టర్? నేను ఎవరిని బంధించాల్సిన పని లేదు. వచ్చి పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తే సహిస్తాననుకుంటున్నారా? నేను వెళ్ళాలి. నాకు నామినేషన్కి టైం అవుతుంది. మీరు వెళ్లాల్సింది నామినేషన్కి కాదు, పోలీస్ స్టేషన్కి. ఎస్ఐ గారు,
అసలు ఏ రుజువులు లేకుండా ఆరోపణలు చేస్తే మీరెలా కంప్లైంట్ తీసుకున్నారు? మీ బుద్ధి ఏమైపోయింది? ఆ మాత్రం లా అండ్ ఆర్డర్ తెలీదా మీకు? రూల్స్ తెలీదా? ఎవరు అనవసరంగా ఆరోపణలు చేయరు మేడం. నువ్వు చేసింది అదే కదా. ఏది ఒక్క రుజువు చూపించు. నేనే ఈ పని చేశాను అనడానికి. ఏదేదో ఊహించేసుకొని పెద్దవాళ్ళని ఇరికించేస్తే మీరు సెలబ్రిటీస్ అయిపోవచ్చనే కదా మీ ఆలోచన. మీ పప్పులు నా దగ్గర ఉడకవు. జనని, ఆవిడ ఇలాగే మాట్లాడుతుంది. ప్రతిదానికి మాటకి మాట చెప్పి మభ్య పెడుతుంది. తీసుకెళ్లి లాకప్లో పడేస్తే అప్పుడు తెలుస్తుంది. ఎస్ఐ గారు, అరెస్ట్ చేయండి. నన్ను దమ్ముంటే అరెస్ట్ చేయండి.